సో ఇప్పుడైతే జూకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ, మా నాన్నగారు, మా అమ్మగారు, అక్క, మా బావగారు ముందే చూపిస్తాను కదా అక్క, అన్నయ్యలు మధ్యాహ్నం వస్తారు, మా అక్కలు బాబు, మా ఆయన గారు, నేను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే జూలోకి వెళ్తున్నాము. ఆ తర్వాత మా అన్నయ్య మా వదిన వాళ్ళు జాయిన్ అవుతారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుంది. జూ అయితే ఎంట్రన్స్ అయిపోయాము. వచ్చేటప్పుడు ఎంత ఫ్రెష్గా వస్తామో, వెళ్ళేటప్పుడు అంత నీరసంగా వెళ్తామన్నమాట. వచ్చేటప్పుడు మాత్రం పౌడర్లు అన్నీ ముస్తాము కొట్టుకొని వస్తాం. నడిచేటప్పటికి అనకూడదు కానీ అయిపోతుంది. పెద్దవాళ్ళకి అయితే 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్. కారు ఒకవేళ లోపలికి రావాలంటే 500 అంట. కెమెరాస్ అయితే 100, వీడియో కెమెరా అయితే 150. ఇక నా కొడుకు అప్పుడే ఎలిఫెంట్లు ఇవన్నీ ఎక్కుతాను అంటున్నాడు, చూడాలి. మా ఆయనకి ఇలాంటివి అంటే ఎంత సరదో. అసలు ఇంట్లోనే ఉన్నవారు ఎలా వస్తాను అంటే పదే ఎక్కడికైనా వెళ్దాం అంటే పండగలు వస్తే మాత్రం ఎంత సరదా మా ఆయనకి. ఇక ఇక్కడ సెల్ఫీ రాజా ఉన్నారు, మా సెల్ఫీ రాజా సెల్ఫీ పట్టుకున్నా. అన్నిటికి వీడియోలకి ఫోటోలకి కొద్ది దూరంగా ఉంటారు. ఇప్పుడు ఇందులోనే కనిపిస్తుంది. సో ఎక్వేరియంలో ఏం లేదు, వెళ్ళినా వేస్ట్. ఎందుకన్నా ఏవో చిన్న చేపలు అంతేగాని మామూలుగా చూడాల్సినంత ఏం లేదు. దీనికి కూడా టికెట్టే, ఎక్వేరియం చూడడానికి కూడా టికెట్టే. ఎంత 5 రూపీసా? ఇదివరకు మామూలుగా 2 రూపీస్ ఉండేదే, ఇప్పుడు 5 రూపీస్ చేసి 25 రూపీస్ ఉంటుంది మనిషికి. కాదు 2 రూపీస్. ఎంట్రన్స్ 20 రూపీస్ ఉండేది. 20 రూపీస్. జూన్ చూడడానికి పార్క్స్ అని, కైలాసగిరికి అని చాలా మంది వస్తారు టూరిస్టులు. వాళ్ళతో పాటు చూడలేని వాళ్ళకి చూపించడానికి. అంతే. ఎవరి స్మార్ట్ బాయ్ చెప్పావా? పరిచయం చేయలేదు మరి. మా డాడీ అని. ఏమి డాడీ మాట్లాడరేటి? మా డాడీ ఏదన్నా కానీ అన్నావే మళ్ళీ సింహాలు చిరుత మా అక్కకి మా బావ ఎన్ని బిస్కెట్లు కొన్నది తెలుసండి, అన్ని వేయడానికి. రాయల్ బెంగాల్ టైగర్ అంటే చూడండి ఎంత దగ్గరికి వస్తుంది. ఎందుకు రాదు? నువ్వు పిలిస్తే ఎందుకు వస్తుంది? నువ్వు పిలిస్తావు కాబట్టి వస్తుంది. ఇప్పుడైతే మొత్తమే తిరిగాము, అంటే 30% తిరిగాము, కానీ అలసిపోయాము. మరి లోపల పడాలి కదా మేత, అందుకని తినేస్తాం.
మా బావ ముందు ఓపెన్ పార్సలా నేనే కట్టాను పార్సల్ ఓపెన్ మోను ఈ రోజు నాన్ వెజ్ వాళ్ళు తింటారు కదా. వాళ్ళ గురించి మన గురించి ఎవరు చాలు. నేను వీడియో తీయచ్చా? అమ్మ ఏం తింటున్నా చెప్పు మోను ఇక్కడ చెప్పు డాడీ. చికెన్ కాదు మటన్. ఏం తింటున్నావు నాన్న? సోంబేరి ఉన్నారు. తింటున్నావా? ఏది తింటున్నావురా? మటన్ తర్వాత బిర్యానీ బిర్యానీ బాగుందా? సూపర్. ఓకే, వెరీ గుడ్. మా పిన్ని చేసింది నేనే చేసాను. సూపర్ చేసింది కొద్దిగా అయినా బిర్యానీ ఏది కూడా ఇది కూడా పెట్టేస్తాను యూట్యూబ్లో.